నిజంగా ఎంత స్మూత్గా ఉందంటే బిర్యానీ ఎట్లా కలుపుతుంటే ఎంత స్మూత్ ఉందో చూడండి. ఎంత స్మూత్గా చాలా ఫ్లఫీగా ఉంది బిర్యానీ. ఇది ఏంటంటే మనకి ఆయన పొరపాటు చిట్టుముచ్చాలన్నారు కానీ గిద్ద మసూరి రైస్ అనమాట. ఇది గిద్ద మసూరి రైస్తో చికెన్ బిర్యానీ. డ్యామ్ షూర్ వైజాగ్ వాళ్ళకి మాత్రం ఈ ఫ్లేవర్ పెచ్చగా నచ్చుతుంది. ఈ వీడియో చూస్తున్న వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మళ్ళీ మీరే ఈ కుండ బిర్యానీ కావాలంటారు. దీని కాస్ట్ అయితే జస్ట్ 240 రూపీస్. ఇద్దరు కడుపు నిండా తినొచ్చు. అదిగో ఇంకా కుండ అంత ఉంది. ఈ కుండలో బిర్యానీలు ఇంతంత వేసుకున్నాను అంతే. ఇంకా ఎంత బిర్యానీ ఉందో చూడండి. ఇద్దరే కాదు, కొంచెం లైట్గా తినే వాళ్ళు అయితే ముగ్గురు కూడా తినేయచ్చు అన్నమాట. కుండ బిర్యానీలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే టేకేవే కదా కుండ బిర్యానీ, అట్లా పార్సిల్ చేసేస్తారు కదా. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ వరకు కూడా చల్లారదన్నమాట. వేడి అలానే ఉంటుంది. అంటే మామూలు రెగ్యులర్ బిర్యానీ మనం పార్సిల్ తీసుకెళ్ళినా కూడా అది త్వరగా చల్లారిపోద్ది. బట్ ఈ కుండ బిర్యానీ మాత్రం చల్లారడానికి చాలా టైం పడుతుంది. 2 అవర్స్ కన్నా ఇంకా ఎక్కువ సేపే ఉంటుంది అన్నమాట. దాన్ని ఓపెన్ చేయకుండా అలా ఉంచితే అంత వేడిగా ఉంటుంది. అదొక స్పెషాలిటీ. మనం ఇంటి దగ్గర ఓపెన్ చేయగానే ఆ గుమ్మలతో పాటు ఆ వేడిగా తింటుంటే ఆహా అద్భుతం. ఒక రకమైన కమ్మదనం, ఆ మసాలాస్, ఆ స్పైసీ భలే ఉంటుంది అసలు.